ఇక నుంచి మా నాయకులే మాట్లాడతారు. రోజు ప్రెస్ మీట్లు పెట్టి విలేకరుల టైం వేస్ట్ చేయవద్దు, లేదంటే ప్రజెంట్ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లే. ఈరోజు ఫైనల్గా మాట్లాడుతున్నా, నీకు మొగోడివైతే, నీకు దమ్ముంటే, నువ్వు జగన్మోహన్ రెడ్డికి శిష్యుడివైతే దా ప్రెస్ మీట్కి నీ పతివృత్తి నిరూపించుకో. ఎస్ ఒప్పుకుంటాం. లేదు రాజీనామా చేసి ఇంటికి పో. ప్రజలకు అవసరమైన వ్యక్తి వస్తాడు. నువ్వు ఏ రోజు ప్రజలకు ఉపయోగపడవు అమర్నాథ్ రెడ్డి, నువ్వు ఏ రోజు ప్రజలకు ఉపయోగపడవు. నువ్వు నీ కోసమే బతావు. రాజంపేటకు జిల్లా కేంద్రం రానప్పుడు ఒక్క రోజున్నా వచ్చి ఇంతమంది రోడ్ల మీద పడి దండాలు చేస్తే ఒక్కడికన్నా నువ్వు సనుగు తెలిపావా? ఒక్కడికన్నా సంఘీభావం తెలిపావా? మొత్తం ఆకేపాడి గ్రామం చుట్టూరు పల్లె కొట్టుకుపోతే ఒక్క రూపాయి అన్న ఎవరికైనా సాయం చేశాను నీ సొంత డబ్బులతో? కనీసం మేడా మల్లికార్జున రెడ్డి చచ్చిపోయిన వాళ్ళకు కనీసం ₹1,00,000 డబ్బున్న ఇచ్చాడు. రకరకాలుగా అందరికీ సేవ చేశాడు. కనీసం మీ ఇంట్లో నుంచి ఒక్క మూట బియ్యం ఇచ్చావు. నువ్వు మీ తమ్ముడు పెద్ద గౌతమ బుద్ధులు, వివేకానందులు నెలకోసారి మాలేస్తావు. అందరూ అంటారు రాయంపేటలో నిన్న నువ్వు మాలేసిన కారణము పోలీసు వాళ్ళు ఇంటికి వస్తారని. ఎందుకయ్యా స్వామి ఇంత దారుణంగా దిగజారిపోతున్నావు? గొప్పగా బతుకు బా గజపతి, నువ్వు గజపతిలో వంశం కదా, గొప్పగా బతుకు. దిగజారిపోయేది ఏంటి? అన్నీ ఆలోచించి మాట్లాడండి. ఏం మాట్లాడినా నన్ను విమర్శించే కొద్దీ మీరు మీ గోతిని మీరు తవ్వుకున్నట్టే. నన్ను ఒకటి మాడితే నేను 10 మాడతా. ఎవడు భయపడేవాడు లేడు. నీ తాటాకు చెప్పులకు భయపడేవాడు కాదు మేడా విజయశేఖర రెడ్డి, అది గుర్తుపెట్టుకో. నువ్వు మేడా కాదు, నీకు మేడా మల్లికార్జునతో సంబంధం లేదు. ఈ గలాటలు పెట్టగా ట్రై చేయకండి మా మధ్య. నేను మేడావాడినే. అవసరమైతే ఈ రాజంపేట ప్రజల కోసం చట్ట జరిగితే మేడా మల్లికార్జున రెడ్డి గారిని కూడా ఎదిరించడానికి సిద్ధంగా ఉంటాడు ఈ విజయశేఖర రెడ్డి. అది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. మీరేదో పరపత్యాలు తెచ్చి నన్ను మిగతా మేడా వాళ్ళను దూరం చేస్తే ఏమీ కాదు. నేను సింగిల్గానే ఫైట్ చేయగలను. నేనేం భయపడేవాడు కదా ఆ విషయంలో. ఫైట్ చేసా కూడా. గత 2 సంవత్సరాలుగా ఫైట్ చేస్తూనే ఉన్నా. ఈరోజు కూడా చేస్తా. ప్రజల కోసం మాట్లాడతా. నేను నా సొంతానికి ఎప్పుడు మాట్లాడాలి.